హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం రీనెంబరింగ్ ఓచర్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. టాలీ ప్రైమ్ 3.1 వెర్షన్ నుంచి కూడా మనకి ఈ రీనెంబరింగ్ ఓచర్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు అప్ టు టాలీ ప్రైమ్ 3.1 వరకు మనం ఓచరింగ్ మెథడ్ అని ఎట్లా వాడేవాళ్ళం, 3.1లో ఏం చేంజెస్ వచ్చిందన్నది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. సో నేను ఈ వీడియోలో షేర్ చేసినటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. సో క్విక్గా నేను ఇప్పుడు టాలీ ప్రైమ్ 2.1 అనేది ఓపెన్ చేశాను. అందులో ఒక కంపెనీ అనేది ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ నేను అప్లికేషన్ టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1 అనేది అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో ఒక కంపెనీ అనేది నేను ఓపెన్ చేశాను. జస్ట్ నేను డే బుక్కి వెళ్తున్నాను. డే బుక్లో F4 ఓచర్ టైప్ ప్రెస్ చేసి సేల్స్ తీసుకుంటున్నాను. అలానే పీరియడ్ పెడుతున్నాం. సో నాకు ఇక్కడ సేల్స్ ఓచర్స్ అనేవి ఒక 6 ఓచర్స్ ఉన్నాయి. వీటి యొక్క ఓచర్ నెంబర్లు కనుక మనం గమనించినట్లయితే CHS1, CHS2, CHS3, CHS4, CHS5 అండ్ 6 ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి, CHS3 అనే ఓచర్ 4,999 రూపీస్ .66 ఉంది. దాన్ని నేను ఇప్పుడు డిలీట్ అయితే చేస్తున్నాను. ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా ఫోర్త్ అంటే CHS4 అనే ఓచర్ CHS3 అయిపోయింది. అలానే CHS5 అనే ఓచర్ నెంబరు CHS4 అయిపోయింది. చూడండి, ఓచర్ నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయినాయి. యాక్చువల్గా మనం GST బిల్స్ తీసినట్లయితే సేమ్ ఓచర్ నెంబర్తో మన పార్టీకి మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇస్తాం. కాబట్టి ఈ కేసులో మనకి ఏమవుతుంది, మనం కస్టమర్కి ఇచ్చిన ఓచర్ నెంబర్ ఒకటి ఉంటుంది, మన టాలీలో ఒక ఓచర్ నెంబర్ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్ని మనం అప్ టు 2.1 వరకు ఫేస్ చేసాము. ఫర్ సపోజ్ పొరపాటున మనం ఏదైనా ఓచర్ని కనుక మనం డిలీట్ చేసినట్లయితే మన ఓచర్ నెంబర్ సిరీస్ అనేది మారిపోయేది. సో ఈ ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయడానికి ఓచర్ని డిలీట్ చేయకుండా మనం క్యాన్సిల్ అనే ఆప్షన్ అయితే వాడాలి. సో జస్ట్ నేను ఈ ఓచర్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ ఓచర్ నెంబర్ మారదు. ఈ ఓచర్ అనేది మనకి క్యాన్సిల్డ్ ఓచర్ కింద కనిపించి ఓచర్ నెంబర్ అనేది మారకుండా ఉంటుంది. సో ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు నేను 4.1లో మీకు చూపిస్తాను. టాలీ ప్రైమ్ 3.0లో కూడా ఉంది. జస్ట్ నేను 4.1లో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నా వెర్షన్ వచ్చేసి టాలీ ప్రైమ్ 4.1 లేటెస్ట్. ఇక్కడ కూడా నేను జస్ట్ డే బుక్ ఓపెన్ చేస్తున్నాను. దీనికన్నా ముందు ఆల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఓచర్ టైప్లో సేల్ ఓచర్లో మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్ అనేది ఆటోమేటిక్లో ఉంది. ఇక్కడ నెంబరింగ్ బిహేవియర్ దగ్గర రీనెంబరింగ్ ఓచర్స్ అని ఉంది. రీనెంబరింగ్ ఓచర్స్ అంటే ఏంటి, మనం అప్ టు టాలీ ప్రైమ్ 2.1 వరకు ఏదైతే మనం ఓచర్ నెంబరింగ్ మెథడ్ వాడామో అదే ఓచరింగ్ నెంబర్ మెథడ్ని రీనెంబరింగ్ ఓచర్స్ అంటాము. అట్లా కాకుండా మనకి డిలీట్ చేసినా కూడా ఆ ఓచర్ నెంబర్ మారకూడదు అనుకుంటే, ఫర్ సపోజ్ మనం ఒక ఓచర్ని డిలీట్ చేసినా కూడా దాని కింద ఉన్న ఓచర్ నెంబర్స్ మారకూడదు అనుకుంటే కనుక రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్స్ అనే ఆప్షన్ని మనం అయితే పెట్టుకోవాలి. సో నేను దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టి ఈ స్క్రీన్ అయితే నేను సేవ్ చేస్తున్నాను. యాక్సెప్ట్ మాస్టర్ అండ్ అప్డేట్ ఓచర్స్ ఎస్ అంటున్నాను. సో నేను ఇప్పుడు డే బుక్లోకి వెళ్ళిపోయి F4 ఓచర్ టైప్ తీసుకుంటున్నాను, ఓచర్ టైప్ సేల్స్. అలానే పీరియడ్ కూడా నేను 1 ఏప్రిల్ నుంచి పెడుతున్నాను. సో నాకు ఇక్కడ ఎన్ని ఓచర్స్ కనిపిస్తున్నాయి, 1 2 3 4 5 6 7. సో ఈ 7 ఓచర్స్లో చూడండి, నేను ఓచర్ నెంబర్ 2 అనే దాన్ని డిలీట్ చేస్తున్నాను. జస్ట్ డిలీట్ అంటున్నాను, ఎస్. సో ఈ ఓచర్ అయితే డిలీట్ అయిపోయింది. కానీ నా ప్రీవియస్ ఓచర్ నెంబర్స్ ఏమీ కూడా మారలేదు. జస్ట్ 2 అనేది చూడండి ఇక్కడ కనిపించట్లేదు. 1 2 లేదు, 3 4 5 6 7 ఉన్నాయి. సో ఈ డిలీట్ అయిపోయిన ఓచర్ని మనం ఫ్యూచర్లో కూడా వాడుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఓచర్ ఎంట్రీలోకి వెళ్తున్నాను.
F8 సేల్స్లో ఇక్కడ ఓచర్ నెంబర్ 8 వచ్చింది. యాజ్ యూజువల్గా నా నెంబరింగ్ సిరీస్ ప్రకారం 8 అనేది వచ్చింది. సో నాకు డిలీట్ చేసిన ఓచర్ని నేను వాడుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ డీటెయిల్స్లో ఓచర్ నెంబర్ డీటెయిల్స్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం ఎంటర్ కొట్టినట్లయితే ఇక్కడ సెలెక్ట్ అన్యూజ్డ్ ఓచర్ నెంబర్స్ అని ఉంది. దీనిపైన మనం ఎంటర్ కొట్టినట్లయితే మనం ఏదైతే ఓచర్స్ ప్రీవియస్గా డిలీట్ చేసామో ఆ ఓచర్ నెంబర్స్ అన్నీ ఇక్కడ వచ్చేసి స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, అన్యూజ్డ్ ఓచర్ నెంబర్ 2 ప్రీవియస్ ఓచర్ నెంబర్ డేట్ 1 ఏప్రిల్ 2024న మనం ఈ ఓచర్ అయితే వేసి డిలీట్ చేసాము. నెక్స్ట్ ఓచర్ నెంబర్ డేట్ వచ్చేసి 1 మే 2024. అంటే ఏంటంటే మనం ఈ ఓచర్ ఎప్పుడు డిలీట్ చేసాము, 1కి 3కి మధ్యలో 2 అనే దాన్ని నేను డిలీట్ చేశాను. ఆ డేట్ కూడా చూపిస్తుంది. ప్రీవియస్ ఓచర్ నెంబరు అండ్ డేట్ అంటే 1 ఏప్రిల్ 2024న 1వ నెంబర్తో మనం ఓచర్ పాస్ చేసాము. నెక్స్ట్ ఓచర్ డేట్ అంటే 1 మే 2024న 3 అనే ఓచర్ నెంబర్ని పాస్ చేసాము. మధ్యలో 2 అనే ఓచర్ నెంబరు అన్యూజ్డ్గా ఉంది. సో దాన్ని కనుక మనం వాడుకోవాలనుకుంటే దీనిపైన ఎంటర్ కొడితే చూడండి, మనకి సేల్ ఓచర్ నెంబర్ అనేది 2 కింద మారిపోయింది. సో ఇట్లా మనం డిలీట్ చేసిన ఓచర్ నెంబర్స్ని కూడా మనం వాడుకునే ఫెసిలిటీ అనేది టాలీ ప్రైమ్ 3.1 వెర్షన్ నుంచి మనకి ఇచ్చారు. ఈ కాన్సెప్ట్నే మనం రీనెంబరింగ్ ఓచర్స్ కాన్సెప్ట్ అని టాలీ ప్రైమ్లో పిలుస్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.